అందరికీ శుభ మధ్యాహ్నం. ఓకే, బాగున్నారా? ఓకేనా? మనము తపాలా కార్యాలయంలోని ఇందులో ఉన్నటువంటి పాఠంలోని ప్రశ్న జవాబులు మనము ఇది రాసుకొని చదువుకుందాం, సరేనా? ప్రశ్న జవాబులు అంటే ఏంటి? క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. బిట్ నెంబర్ 2. ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. ఈ క్రింది ప్రశ్నకు జవాబులు రాయండి. ప్రశ్న అంటే క్వశ్చన్, జవాబు అంటే ఆన్సర్. పోస్ట్ ఆఫీస్ లో ఏమి ఉండును? మొదటి ప్రశ్న ఏంటి? మొదటి ప్రశ్న, పోస్ట్ ఆఫీస్ లో ఏమి ఉండును? పోస్ట్ ఆఫీస్ లో ఏమి ఉండును? పోస్ట్ ఆఫీస్ లో ఏమి ఉండును? అందరు బోర్డు వైపు చూడాలన్నా, మీకు వీడియోస్ ఆన్ చేసి పెట్టి బోర్డు వైపు చూడాలి. లుక్ ఎట్ ద బోర్డ్. పోస్ట్ ఆఫీస్ లో ఏమి ఉండును? చెప్పండి. రమేష్, పోస్ట్ ఆఫీస్ లో ఏముంటారా? వెరీ గుడ్. కార్డులు. జా అంటే జవాబు కదా, జా అంటే జవాబు. పోస్ట్ ఆఫీస్ లో కార్డులు, పోస్ట్ ఆఫీస్ లో కార్డులు, కార్డులు, కవర్లు, కవర్లు, పోస్ట్ స్టాంపులు. ఇంకేంటివి? పోస్ట్ స్టాంపులు. పోస్ట్ స్టాంపులు ఉండును. ఉండును. పోస్ట్ ఆఫీస్ లో ఏమి ఉండును? పోస్ట్ ఆఫీస్ లో ఏముంటాయి? పోస్ట్ ఆఫీస్ లో కార్డులు, మనం ఉత్తరం రాస్తాం కదా, అవి వాటిని కార్డ్ అంటారు. కవర్లు, ఆ ఉత్తరాన్ని మనం కవర్లో వేస్తాం కదా, దానికి సంబంధించినటువంటి కవరు. పోస్ట్ స్టాంపులు,
మనము లెటర్ రాసిన తర్వాత ఊరికేనే పంపిస్తే పోవు, దానికి స్టాంపులు ఉంటాయి అన్నమాట. ఆ స్టాంపులు కూడా పోస్ట్ ఆఫీస్లోనే అమ్ముతారు, వాటిని పోస్ట్ స్టాంపులు అంటారు. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో ఏమేమి ఉంటుందో, పోస్ట్ ఆఫీస్లో కార్డులు, కవర్లు, పోస్ట్ స్టాంపులు ఉండును. ఇక్కడ జవాబు అయిపోయాక ఫుల్ స్టాప్ పెట్టాలి. నెక్స్ట్ రెండవ ప్రశ్న. సేవింగ్స్ బ్యాంక్ ఎందుకు ఉపయోగపడుతుంది? సేవింగ్స్ బ్యాంక్ సేవింగ్స్ బ్యాంకు ఎందుకు ఉపయోగపడుతుంది? ఎందుకు ఉపయోగపడుతుంది? ఎందుకు ఉపయోగపడుతుంది? ఉపయోగపడుతుంది, ఇది క్వశ్చన్ మార్క్. సేవింగ్స్ బ్యాంకు ఎందుకు ఉపయోగపడుతుంది? ఈ పోస్ట్ ఆఫీస్లోనే సేవింగ్స్ బ్యాంక్ ఉంటుంది కదా, అది ఎందుకు ఉపయోగపడుతుంది చెప్పండి. మనం మన దగ్గర ఉన్నటువంటి డబ్బులను దాచుకోవడానికి, మనకు అవసరమైనప్పుడు వాటిని తీసుకోవడానికి ఈ సేవింగ్స్ బ్యాంకు ఉపయోగపడుతుంది. జవాబు సేవింగ్స్ సేవింగ్స్ బ్యాంకులో మనము చూడండి అన్న, నేను మా కొమ్ము ఎలా రాశాను, ఈ రెండు కూడా ఈక్వల్ గా ఉండాలి కదా. చాలా మంది కాపీ రైటింగ్ ఎలా రాస్తారు తెలుసా, ఇలా లైన్ ఉంటుంది కదా, మాకు తలకట్టు సున్నా పైన ఉండాలి ఇట్లా, ఇది మా కదా, దాని కొమ్ము ఇంత ఇసు అట్లా రాదు, దీని కొమ్ము కూడా ఈ పై వరకు రావాలి. అర్థమవుతుందా? యాభై అయితే సున్నా ఇలా పెద్దగా పెట్టాలి, యాభై. మనము దాచుకున్న డబ్బు అవసరమైనప్పుడు తిరిగి తీసుకోవచ్చును. తిరిగి తీసుకొనవచ్చును.
చూడండి, సేవింగ్ బ్యాంకు ఎందుకు ఉపయోగపడుతుంది? ఇది ప్రశ్న. సేవింగ్ బ్యాంకు ఎందుకు ఉపయోగపడుతుంది? బందల రితీష్ బోర్డర్ చూడాలి. సేవింగ్ బ్యాంక్ లో మనం దాచుకున్న డబ్బు అవసరమైనప్పుడు తిరిగి తీసుకొనవచ్చును. సేవింగ్ అంటేనే పొదుపు కదా. మన దగ్గర ఉన్నటువంటి డబ్బును బ్యాంక్ లో సేవ్ చేసుకున్నప్పుడు అంటే దాచుకున్నప్పుడు దాన్ని మనం అవసరమైనప్పుడు వెళ్ళి తిరిగి తీసుకోవచ్చును. మనము అవసరం ఉన్నప్పుడు మన డబ్బును మనము తీసుకోవచ్చును. చూడండి కదా, ఎలా అయితే ఒక ప్రశ్న జవాబు అయిపోయిన తర్వాత ఒక లైన్ వదిలిపెడుతున్నా కదా, మీరు కూడా మీ యొక్క ఫెయిర్ నోట్స్ లో కానీ రఫ్ నోట్స్ లో రాసేటప్పుడు ఒక ప్రశ్న జవాబు అయిపోయిన తర్వాత మధ్యలో ఒక లైన్ వదిలేసి రాయండి, సరేనా? అలా అయితే చూడడానికి మంచి కనిపిస్తుంది. చిరునామాదారుకు ఉత్తరములు ఎవరి ద్వారా అందజేస్తారు? చిరునామాదారుకు చిరునామాదారుకు చిరునామాదారు అంటే మనం ఎవరికైతే ఉత్తరం రాస్తున్నామో వాళ్ళనమాట. చిరునామాదారుకు ఉత్తరములు ఎవరి ద్వారా అందజేస్తారు? చిరునామాదారుకు ఉత్తరములు ఎవరి ద్వారా అందజేస్తారు కదా. మనం ఎవరికైతే ఉత్తరములు రాస్తామో వారు చిరునామాదారులు అనమాట. నేను ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మకు రాశాను ఉత్తరం అంటే ఇక చిరునామాదారు ఎవరు? అమ్మ. అన్నయ్యకి రాశాను ఉత్తరం, ఇక చిరునామాదారు ఎవరు? అన్నయ్య. అర్థమైందా? ఈ చిరునామాదారుకి ఎవరి ద్వారా ఉత్తరం అందజేస్తారు? వారికి ఎవరిస్తారు ఉత్తరము? మన ఉత్తరం రాస్తాం కానీ ఎవరిస్తారు వారికి? పోస్టు బంట్రోతు కదా, పోస్టు బంట్రోతు అంటే పోస్ట్ మ్యాన్ కదా. జవాబు చిరునామాదారుకు ఉత్తరములు పోస్టు బంట్రోతు ద్వారా అందజేస్తారు. చిరునామాదారుకు ఉత్తరములు చూడండి, ఇక్కడ ఒక పదం అయిపోయినాక ఇక్కడ కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఇట్లా ఒక వర్డ్ తర్వాత ఇలా గ్యాప్ ఇవ్వాలి. చిరునామాదారుకు ఉత్తరములు పోస్ట్ బంట్రోతు ఎవరి ద్వారా అందజేస్తారు? పోస్టు బంట్రోతు.
ద్వారా అందజేస్తారు. అక్కడ పక్కట్లేదా కింద రాసుకుందాం మనం. ద్వారా అందజేస్తారు. ఓకేనా? ఒకసారి మీ అందరూ హ్యాండ్ ఫోల్డ్ చేసుకొని, ఫోల్డ్ హ్యాండ్స్. స్టాప్ రైటింగ్. ఇప్పుడు ఎవరు రాయొద్దు. రమేష్ బోర్డు వైపు చూడాలన్నా అందరు మీ యొక్క వీడియోస్ ఆన్ చేసి పెట్టి బోర్డు వైపు చూడాలి కదా. నేను ఇంత కష్టపడి బోర్డు పైన రాశాను కదా, దీన్ని మీరు చదవాలి కదా, అవునా? నేను చదివేటప్పుడు మీరు వింటేనే మీకు ఆ ఆన్సర్ గుర్తుంటుంది, ఆ జవాబు గుర్తుంటుంది. మీకు చదవడం రాకపోయినా చూసి నేర్చుకోవచ్చు. అంతేనా అక్కనపల్లి సాత్విక? కాబట్టి అందరు బోర్డు వైపు చూడండి. ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయండి. అంటే మన బుక్ లో కొన్ని ప్రశ్నలు ఇచ్చారు కదా, వాటికి మనం జవాబులు రాయాలి. పోస్ట్ ఆఫీస్ లో ఏమి ఉండును? చెప్పండి, పోస్ట్ ఆఫీస్ లో ఏమి ఉండును? కచంహారిక, పోస్ట్ ఆఫీస్ లో ఏమి ఉండును? జవాబు, పోస్ట్ ఆఫీస్ లో కార్డులు, కవర్లు, పోస్ట్ స్టాంపులు ఉండును కదా. పోస్ట్ ఆఫీస్ లో అనండి, పోస్ట్ ఆఫీస్ లో కార్డులు, కవర్లు, పోస్ట్ స్టాంపులు ఉండును. మరొకసారి, పోస్ట్ ఆఫీస్ లో ఏమి ఉండును? చెన్నోడి చరణ్ చదవాలి. పోస్ట్ ఆఫీస్ లో ఏమి ఉండును? పోస్ట్ ఆఫీస్ లో కార్డులు, కవర్లు, పోస్ట్ స్టాంపులు ఉండును. వెరీ గుడ్. రెండవ ప్రశ్న, సేవింగ్స్ బ్యాంకు ఎందుకు ఉపయోగపడుతుంది? సేవింగ్స్ బ్యాంకు ఎందుకు ఉపయోగపడుతుంది? సేవింగ్స్ బ్యాంకు ఎందుకు ఉపయోగపడుతుంది? చెప్పండి, సేవింగ్స్ బ్యాంక్ ఎందుకు ఉపయోగపడుతుంది? సేవింగ్స్ బ్యాంకులో మనము దాచుకున్న డబ్బు అవసరమైనప్పుడు తిరిగి తీసుకోవచ్చును. మరొకసారి, సేవింగ్స్ బ్యాంక్ లో చింతకుంట్ల హర్షిత, సేవింగ్స్ బ్యాంక్ లో మనము దాచుకున్న డబ్బు అవసరమైనప్పుడు తిరిగి తీసుకొనవచ్చును. మూడవ ప్రశ్న, చిరునామాదారుకు చెప్పండి, చిరునామాదారుకు ఉత్తరములు ఎవరి ద్వారా అందజేస్తారు? చిరునామాదారుకు ఉత్తరములు ఎవరి ద్వారా అందజేస్తారు? దీనికి జవాబు చూడండి. చిరునామాదారుకు చెప్పాలి, చిరునామాదారుకు ఉత్తరములు పోస్ట్ బంట్రోతు ద్వారా, చెప్పండి, పోస్ట్ బంట్రోతు ద్వారా, పోస్ట్ బంట్రోతు ద్వారా అందజేస్తారు. పోస్ట్ బంట్రోత్ అంటే ఎవరు? పోస్ట్ మ్యాన్ అన్నమాట.
కదా. పోస్ట్ బంట్రోత్ అనేది మన తెలుగులో అన్నమాట, తెలుగులో పోస్ట్ బంట్రోతు అంటారు. అదే ఇంగ్లీష్లో అయితే ఏమంటారు మనము పోస్ట్ మ్యాన్ అంటాం కదా. బంట్రోతు అంటే ఎవరు అనుకోకండి, ఉద్యోగిని బంట్రోతు అంటారు. పోస్ట్ బంట్రోతు అంటే పోస్ట్లో చేరవేసేటువంటి ఉద్యోగి, ఆయన్ని మనము పోస్ట్ మ్యాన్ అంటాం. అవునా? ఒక్కటే చిన్న అయిపోయింది. డబ్బు పంపు పద్ధతిని ఏమంటారు? డబ్బు పంపు పద్ధతిని ఏమంటారు? చెప్పండి. డబ్బు పంపు పద్ధతిని ఏమంటారు? రితీష్ ఏమంటారు? మనీ ఆర్డర్ అంటారు. ఏమంటారు? మనీ ఆర్డర్. చూడండి, డబ్బు పంపు పద్ధతిని మనీ ఆర్డరు. ఏమంటారు? మనీ ఆర్డరు. మనీ ఆర్డరు చేయుట అంటారు. డబ్బు పంపు పద్ధతిని ఏమంటారు? చిందేశ్రీ ఏమంటారా? డబ్బు పంపు పద్ధతిని మనీ ఆర్డర్ చేయుట అంటారు. ఏమంటారు? మనీ ఆర్డర్ చేయుట అంటారు. మనీ ఆర్డర్ చేయుట అంటారు.
ఓకే, ఈ రోజుతో మనకు ఈ లెసన్ పూర్తయింది కదా. కాబట్టి మీరు మీ యొక్క FN ఈ తపాలా కార్యాలయం వరకు రాసి పంపించండి నాకు, సరేనా? ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్.